ఇద్దరు మందిరానికి వెళ్ళారు. ఎవరాల్లో? పరిసయ్యుడు, సొంకరి. వాడు కంటే నేను మంచోడు, నన్ను బాగు చెయ్యండి అన్నవాడు బాగు చేయలేదు. కానీ అయ్యా నేను పాపిని, నా బ్రతికే నీ ముందు నిలబడటానికి తగింది కాదయ్యా, చేతులెత్తి అడగటానికి కూడా నేను హక్కుదారుని కాదయ్యా అని తన తప్పులు ఒప్పుకొని తనకు తాను తగ్గించుకుని క్షేమము కోరి ప్రార్థన చేశాడు. పాపినన్న వ్యక్తిని దేవుడు దీవించింటికి పంపాడు. కానీ ఎదుటివారి బాగును కోరక తన బాగును కోరుకున్నటువంటి పరిసయ్యుని మాత్రము దీవించాడా? దీవించడా? మన యేసయ్యలో ఉన్న విచిత్రమైన పని అది. ఆడు బాగుండాలి, నేను బాగుండాలి, ఓకే దారిలోకి వచ్చామంటాడు. అసలు నీ గురించి మరిచిపోయినా ఆ ఎదుటోరు గురించి ప్రార్థన చేస్తే వాడికి ఎన్నడుగా అవన్నీ నీకు చెందుతాయి అన్నాడు.